నగర వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ట్రాఫిక్ సమస్యలతో పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. ట్రాఫిక్ను నియంత్రించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీతో ఎక్కువ సమయం రోడ్ల మీదే గడపాల్సి వస్తోందని ఉద్యోగులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ గురించి గంటల తరబడి ఫ్లైఓవర్ వస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ బట్టి ఒక 15 మినిట్స్ అవుతుంది. ట్రాఫిక్ సమస్యలు అనేది తీరిపోతాయి ఫ్లైఓవర్ వస్తే. అదే మెట్రో ట్రైన్స్ వస్తే కూడా ప్రాబ్లమ్స్ లేదు. ఇప్పుడైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ట్రాఫిక్లో. అది సమస్యలు. ఫ్లైఓవర్ వస్తే ఇబ్బంది ఏముండదు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ చాలా ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. వీఐపీలు ఉండే ప్రాంతం కావడంతో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఫ్లైఓవర్ నిర్మాణమే కరెక్ట్ అని అంచనాకు వచ్చిన ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. We have sanctioned 5 crore of CC road from Mohan Nagar X Road to Nagol X Road. We have sanctioned 1 crore and 30 lakh rupees for laying internal load roads at Katedan Sports Complex. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుంది. అన్ని ప్రాంతాలతో పాటు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎక్కువగా రద్దీ ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లైఓవర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు అనిల్తో రాఘవేందర్, 98 టీవీ, హైదరాబాద్.